ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ, ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ, లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా మనం కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుడు ఇలాంటి ఏర్పాటును మనకు జరిగించాడు. అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే త్వరగా వచ్చేసేయండి. ఈరోజు దేవుని మాటను మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. నేటి దేవుని మాట అనే శీర్షికలో ఈరోజు దేవుడు మనకిస్తున్న మాటను ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ దావీదు కీర్తన 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 18వ దావీదు కీర్తన 24వ వచనం. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని కీర్తనాకారుడైన దావీదు చాలా అనుభవపూర్వకంగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటి అంటే, దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. తప్పకుండా మనం చేసిన దానికి, మనం మాట్లాడిన దానికి, మన యొక్క క్రియలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమంటే, చిన్నపిల్లోడిని బయటికి వెళ్ళి పాలు ప్యాకెట్ తెమ్మంటే వాడు అంటాడు, మిగిలిన డబ్బులు 5 రూపాయలు మిగిలిందనుకో, చాక్లెట్ కొనుక్కోనా, బయటికి వెళ్ళి పని చేస్తే నాకేమిస్తావు అని అడుగుతారు కదా. అలాగే ఈరోజున మనం కూడా చాలాసార్లు మనుషులంగా ప్రతిఫలాన్ని అపేక్షిస్తూ ఉంటాం. ప్రతిఫలం లేకుండా ఏ పని చేయం. ఒకవేళ నవ్వాలన్నా, ఎదుటి వ్యక్తిని చూసి నవ్వాలన్నా, ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడాలన్నా, ఏదో ఒక అవసరం ఉంటేనే, లేకపోతే ఆ ప్రతిఫలం ఏదో ఉంటేనే మనం చేయగలం తప్ప, ఈరోజున ఆ మనుషులందరూ అలాగైపోయినట్టుగా మనకు తెలుసు. కానీ మనం నమ్మిన దేవుడు కూడా మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడట. మనం చేసిన దానికి, చూసిన దానికి, మనం కష్టపడిన దానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన ఏది కూడా బహుమానం లేకుండా చెయ్యడు. ప్రతిదానికి ఆయన లెక్క రాసుకుంటాడు. ఎందుకంటే మనమే లెక్కలు చూసుకుంటే దేవుడు ఇంకా మనం నిర్మించిన దేవుడు కదా, ఆయన ఇంకా చక్కగా చూస్తాడు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. నా చేతులు నిర్దోషంగా ఉండడాన్ని బట్టి, అలాగే నేను నిర్దోషిగా ఉండడం చూచి, అంటే ఎన్నో పరిస్థితులు వచ్చినాయి దావీదుకు. మనకు తెలుసు, ఎన్నోసార్లు సౌలు చేత తరమబడ్డాడు, ఎన్నోసార్లు కుటుంబం చేత, అన్నదమ్ముల చేత చాలాసార్లు అతను హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దావీదు తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తన పవిత్రతను పోగొట్టుకోలేదు. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా అనే ఆలోచన తప్ప పాపానికి దూరంగా ఉండడం మనం దావీదు విషయంలో మనం చూస్తాం. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, నేను నిర్దోషిగా ఉండడం చూచి, అంటే దేవుడు మనం నిర్దోషిగా ఉండడం చూస్తాడు. అంత మాత్రమే కాదు, నా చేతుల నిర్దోషత్వమును బట్టి, ఏదైనా పని చేయడానికి చేతులే కదా ఉపయోగిస్తాం, మరి ఆ చేతుల్లో నిర్దోషంగా ఉండాలట. ఈ రోజున మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, మన చేతులు నిర్దోషంగా ఉన్నాయా, ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా. పిలాతు అంటాడు కదా, నేను చేతులు గడిగేసుకుంటున్నాను అని యేసు ప్రభువును అప్పగించి చేతులు గడిగేసుకుంటాడు. అంటే నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా. అంటే మన చేతులు నిర్దోషంగా ఉండాలి, మన చేతుల్లో దోషం అనేది ఉండకూడదు అనే విషయాన్ని ఈరోజు మనకు అర్థమవుతుంది, నేర్చుకుంటూ ఉన్నాం. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకు అంటే అతను ఎన్నో శ్రమలు పడ్డాడు దావీదు, ఎన్నో కష్టాలు పడ్డాడు, యుద్ధాలు, రకరకాల ఇబ్బందులు, వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు దావీదు చేసిన దానికి ప్రతిఫలంగా సింహాసనం బహుమానంగా ఇచ్చాడు.
తన తరాలకు తన కుటుంబంలో ఒకళ్ళు రాజుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మనం ఏం చేస్తామో ఆ చేసిన ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈ రోజున దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడిని గ్రహించిన వరమే మనం చేసేది, అలాగే మనం చూసేది, మన ప్రవర్తన అంతా కూడా నిర్దోషంగా ఉన్నట్లుగా చూసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలుసు కదా. ఒక్కసారి అదే 18వ కీర్తన 20వ వచనం ఒక్కసారి చూద్దామా. 20వ వచనం, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఇక్కడ ఇదే కీర్తనలో 2 సార్లు రాశాడు. ఏంటంటే నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే మనం చేసిన ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిదీ కూడా జీవగ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఆ జీవగ్రంథంలో రేపొద్దున గ్రంథాలు తెరవబడతాయి. మనం ఈ లోకాన్ని వదిలి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ న్యాయ విమర్శలో గ్రంథాలు మాట్లాడతాయి. మనం చేసిన ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. రూతు గ్రంథం ఒక్కసారి తీస్తారా. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. అందరూ తీసుకోండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రూతు తను ఏం చేసిందో ఆ చేసిన దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఎలా ఇచ్చాడో మనకందరికీ తెలుసు. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2వ అధ్యాయంలో 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ చూడండి, బోయజు పొలంలో రూతు మోయాబు దేశం నుంచి వచ్చి నయోముతో కలిసి మోయాబు దేశం నుంచి వచ్చి ఇశ్రాయేలుల దేశంలో బెత్లెహేములో ఆమె పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళినట్టుగా మనకు అందరికీ తెలుసు. బోయజు పొలములో పరిగె ఏరుకుంటూ ఉన్నప్పుడు బోయజు యజమానుడైన బోయజు రూతు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ రోజున ఆ మాట మనకందరికీ గుర్తుండిపోవాలి. మనం ఏం చేస్తామో ప్రతి దానికి కూడా ప్రతిఫలాన్ని ఈ లోకంలో అనుభవిస్తాం, పరలోకంలో కూడా దేవుడు మనకి సిద్ధం చేసి ఉంచాడు అనే విషయం మనకు అర్థమైతే మనం చేసేది యథార్థంగా నిర్దోషంగా ఉన్నట్లుగా మనం చేయగలం. ఇక్కడ రూతు చూడండి, దాని నయోమి పట్ల బాధ్యత కలిగి, ఒక ముసలి వ్యక్తి పట్ల బాధ్యత కలిగి, తన అత్త పట్ల మీరు ఆలోచించండి. అసలు భర్త ఉన్నప్పుడే ఆ అత్తగారిని చూడరు కదా, భర్త ఉన్నప్పుడే కుటుంబ సభ్యులను పట్టించుకోరు కదా. మరి భర్త చనిపోయాడు, లేకపోతే తన దేశం వదిలేసి వచ్చేసింది, ఇప్పుడు ఎవరు తన పట్టించుకోరు. అసలు నయోమిని వెనకాల రావడమే పెద్ద తప్పు అనుకుంటే, నయోమి వెనకాల రావడమే కాదు కానీ ఆమె ఏం చేస్తుందంటే, అత్తమ్మ నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళి పని చేస్తాను అన్నట్టుగా పొలంలోకి, నేను యవనస్తురాలని కదా, నువ్వు ముసల్దానివి కదా, నువ్వు పని చేయలేవు కదా, నువ్వు కష్టపడలేవు కదా, నేను నిన్ను పోషిస్తాను, నీ పోషణ బాధ్యత నాదే అన్నట్లుగా ఆమె వెళ్ళింది, కష్టపడడానికి ఉపక్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బోయజు అంటున్నాడు, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ రోజున మనం ఏం చేస్తూ ఉన్నామో మన కుటుంబంలో, మన బంధువుల మధ్య, సంఘంలో, సమాజంలో, లేకపోతే ఎక్కడెక్కడ ఉద్యోగ స్థలాలను మనం ఏమి చేస్తూ ఉన్నామో, మనం మంచిగా పనిచేస్తున్నామా, లేకపోతే అధికారులను చూసినప్పుడు ఒకలాగా పనిచేసి అధికారులు లేనప్పుడు ఒకలాగా చేస్తున్నామా, తల్లిదండ్రులు చూసినప్పుడు ఒకలాగా ఉండి తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా పనిచేస్తూ ఉన్నామా? దేవుడు ఇవన్నీ కూడా లెక్కలోకి, పరిగణనలోకి దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన చూడని సృష్టం ఏదీ లేదు. ఆయన సృష్టికర్త కదా, ఆయన ప్రతిదీ గమనిస్తాడు, ప్రతిదీ చూస్తాడు ఆయన. ఎందుకు అంటే ఆయన రేపొద్దున మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడం కోసమే దేవుడు చూస్తాడు. చూడండి, అక్కడ చూస్తున్నాం, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తూ, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లుగా నువ్వు వచ్చేసావు కదా, నీ దేశాన్ని విడిచిపెట్టావు, లేకపోతే నీ బంధువులను విడిచిపెట్టావు, లేకపోతే నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ సౌకర్యాలు విడిచిపెట్టావు, నువ్వు సౌఖ్యాన్ని విడిచిపెట్టావు, కానీ బెత్లెహేములో
కష్టపడడానికి వచ్చావు. ఎంత కష్టపడింది అంటే రూతు 2వ గ్రంథంలో నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా 7వ వచనం ఒకసారి చూస్తారా? 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. పనోడు పరదేశి అయిన రూతు కోసం ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఈమె కొంతసేపు మాత్రమే ఇంట కూర్చుంది తప్ప ఆమె రోజంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ క్షణం వరకు పనిచేస్తూనే ఉందయ్యా, చాలా కష్టపడింది అని పనివాడు రూతు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఎంత మంచి కష్టపడే తత్వమో రూతుది మనం గ్రహించవచ్చు. కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. బద్ధకస్తులకి దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడు. కానీ ఎవరైతే కష్టపడతారో తమ కుటుంబం కోసం లేకపోతే సంఘం కోసం తాము ఎంత మంచిగా కష్టపడతారో, అధికారులు చూసినప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా కాకుండా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న గ్రహింపుతో ఎవరైతే కష్టపడతారో వారందరి కోసం దేవుడు బహుమానాన్ని ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు అనే విషయంలో అసలు వెనుకంజ వేసేదే లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, రూతుకు బోయజు అంటున్నాడు, నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఆమె ఎంత మంచి పని చేసింది, ఎంత మంచిగా కష్టపడుతుందంటే చూడండి. ఇంకా మనం చూద్దామా? 15వ వచనం చదువుతూ ఉన్నాను. ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును అని చెప్తున్నాడు. బోయజు పేలాలు ఇచ్చాడంట. పేలాలు తినేసి కొంచెం మిగిల్చింది అంట. ఎందుకంటే ఇంటి దగ్గర అత్తగారు ఉన్నారు కదా, ఆ ముసలిది ఉంది కదా, వెళ్ళి నేను పోషించాలి కదా, నేను ఒక్కదాన్ని తినేస్తే ఎలాగా అని ఆ చిన్న విషయం కూడా ఆమె ఆలోచిస్తూ ఉందంటే ఎంత బాధ్యత కలిగిన స్త్రీయో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. సాధారణంగా మన కడుపు నిండితే సరిపోద్ది, మనం తృప్తిగా ఉంటే సరిపోద్ది, మనం బాగుంటే సరిపోద్ది, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ చాలామంది ఈ రోజుల్లో చాలామంది బాధ్యత లేని వారుగా లేదా తమ కుటుంబాన్ని పట్టించుకోని వారుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా మనం గ్రహించాలి, రూతుకి ఎంత బాధ్యత అండి. పేలాలు అందించాడంట. నేను కదా ఉదయం నుంచి కష్టపడ్డాను, ఆవిడ ఇంటి దగ్గర అలా ఖాళీగా కూర్చుంది కదా, ఆవిడకెందుకులే అన్నట్టు ఆమె ఉండలేదు. కానీ ఏదైతే బోయజు తనకిచ్చాడో అందులో కొన్ని మిగిల్చి ఇంటికి పట్టుకెళ్ళిందంట. అందుకే మనం చూస్తాం 18వ వచనం, అదే 2వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అత్తయ్య, నేను తినేటప్పుడు మీరు గుర్తొచ్చారు నాకు, మీరు తిన్నారో లేదో, ఇదిగోండి మీకు తీసుకొచ్చానని చెప్పి ఆమెకు అందించినట్టుగా, ఆమెకు చూపించినట్లుగా ఎంత కష్టపడిందో ఆ విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే బోయజు అంటూ ఉన్నాడు, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏ పొలంలో అయితే ఏరుకోవడానికి వెళ్ళిందో, ఏ పొలంలో అయితే పనికత్తగా వెళ్ళిందో అదే పొలానికి ఆమె తర్వాత దినాలలో దేవుడు యజమానురాలుగా దేవుడు చేశాడు. ఏ బోయజు ఆమెను చేర్చుకున్నాడో బోయజుకు భార్య అయిపోయింది. పొలంలో పరిగె ఏరుకుందంట, ఏమంటే పొలంలో పనికెత్తగా వెళ్ళింది. కానీ అదే పొలానికి దేవుడు యజమానిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం చేసిన దానికి, మనం కష్టపడిన దానికి, మనం చూపిన ప్రేమకు ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఏం చేస్తామో ఆ ప్రతిఫలాన్ని ఈ లోకంలో ఉండగానే మనం పొందుకుంటాం. పరలోకం వెళ్ళాక కూడా దేవుడు ఆ బహుమానాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ రోజున ఆ మనుషుడా, నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని లేఖనం చెప్తుంది. మనం ఏం చేస్తామో, ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం, ఆ ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తాం, కోపాన్ని విత్తితే కోపాన్నే కోస్తాం. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. విశ్వాసులారా, మనం కష్టపడదాం. మనం రూతు ఎంతైతే తన ఒళ్ళు దాచుకోలేదు, తన యొక్క
పని దాచుకోలేదు, చక్కగా కుటుంబం కోసం ఎంత కష్టపడిందో ఈ కష్టమంతా దేవుడు చూశాడు. అంత మాత్రమే కాదు, ఆమె చేసింది మాత్రమే కాదు, ఆమె మనస్సులో తన అత్త పట్ల తన కుటుంబం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉందో ఆ ప్రేమను కూడా మనస్సు కూడా దేవుడు చూశాడు. అందుకనే దేవుడు అదే పొలానికి యజమానురాలుగా చేశాడు. ఇప్పుడైతే పనికెత్తగా వెళ్ళింది, కానీ రేపొద్దున అందరూ పనివారందరూ కూడా అమ్మగారు వస్తున్నారని అందరూ వందనాలు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆమె కష్టపడింది, ఆమె హార్ట్ఫుల్గా చేసింది, మనస్ఫూర్తిగా చేసింది. అందుకనే దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుడు మీ చేతికి ఏ పని అప్పగిస్తూ ఉన్నాడో, చేతికి వచ్చిన ఏ పని కూడా శక్తి లోపం లేకుండా చెయ్యండి అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. శక్తి లోపం లేకుండా, శక్తి దాచుకోకుండా, చాలామంది శక్తి దాచుకుంటూ ఉంటారు. ఏమండి, చక్కగా కష్టపడ్డ చాలామందిని మనం ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకుంటూ ఉంటాం. ఏమండి, మనం ఉన్నప్పుడు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా చేస్తూ ఉంటారు. శక్తి లోపం లేకుండా చేస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. మనుషుల ద్వారా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి ఈ రోజున గ్రహిద్దాం, మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రూతుకు ప్రతిఫలాన్ని అప్పుడే ఇచ్చేశాడు. అప్పుడే మనం చూస్తాం రూతు గ్రంథాన్ని దేవుడు ఒక మోయాబీరాలని, ఒక పరదేశిని, ఒక విధవరాలని దేవుడు ఈ రీతిగా హెచ్చించడం, ఈ రీతిగా దీవించడం ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున మనం కూడా భయం కలిగి నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మన చేతుల కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడని, మన మనస్సును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని గ్రహించిన వారమే చక్కగా మనం చేయగలిగితే, అది మన చిన్న కుటుంబం కావచ్చు, లేకపోతే పెద్ద కుటుంబం కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు. చాలామంది అంటూ ఉంటారు బయట ఏదో చేస్తున్నానంటారు. బయట కాదు, మొదట నీ ఇంటి వారి పట్ల శ్రద్ధ కనుపరచగలిగితే తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూస్తారా ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తాం 5, 6, 7 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొట్టన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్ళు చేతుల బొట్టన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అన్నాడంట. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఇక్కడ అదోనీ బెజకు అనే కనాను రాజు ఉన్నాడు. ఆ కనాను రాజు మీదకి యెహోషువ దినాలలో, యెహోషువ మృతి పొందిన తర్వాత యూదావారు, అలాగే ఆ యూదావారు షిమ్యోనీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాజు పేరు అదోనీ బెజకు కదా. ఆ అదోనీ బెజకు యొక్క వీళ్ళు చేసిన పనేంటి అంటే అతన్ని తరిమి పట్టుకొని కాలు చేతుల యొక్క బొటనవేలు కోసేశారంట. బొటనవేలు కోసేసి అతను బంధించి పట్టుకున్న తర్వాత అతను అంటున్న మాట ఏంటి అంటే, నేను కూడా 70 మంది రాజుల యొక్క బొటనవేళ్ళు కోసేశాను, కాలి బొటనవేలు కోసేశాను, అలాగే చేతుల బొటనవేలు కోసేశాను. ఆ 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద, అంటే నా డైనింగ్ టేబుల్ కింద నేను పడేసిన మొక్కలు ఏరుకుంటూ తింటున్నారు. నేను చేసిన దానికే, నేను ఎలా చేశానో దేవుడు నాకు కూడా అలాంటి ప్రతిఫలాన్నే ఇచ్చాడు అనే విషయం ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అదోనీ బెజకు ఎంత నిర్దాక్షిణ్యంగా 70 మంది రాజుల యొక్క చేతి బొటనవేళ్ళు, ఏమంటే బొటనవేలు లేకపోతే పట్టు ఉండదు కదా, బొటనవేలు కోసేస్తే వాళ్ళు ఇంక యుద్ధం చేయలేరు కదా, బొటనవేలు లేకపోతే వారు ఇంకా వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేరు కదా, భోజనం సంపాదించుకోలేరు కదా. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడో మీరు చూడండి. అందుకనే యూదావారు వెళ్ళారంట, షిమ్యోనీయులు వెళ్ళారంట. వాళ్ళకి ఈ విషయం తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే అదోనీ బెజకు యొక్క ఈ కాలి బొటనవేళ్ళు, చేతి
బొటన వేళ్ళు కట్ చేసేసారంట. అప్పుడు అదోని బెజెకుకు తను చేసిన పాపం గుర్తొచ్చి, తను చేసిన తప్పిదం గుర్తొచ్చి అప్పుడు అంటాడనమాట, యెహోవా నేను చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నేను ఎంతమందిని బాధ పెట్టానే, నేను ఎంతమంది బొటన వేళ్ళు కోసేసానే, కాబట్టి నేను ఎలా చేశానో దేవుడు నాకు కూడా అలాగే చేశాడు అని అప్పుడు గ్రహింపులోకి వచ్చాడు. తర్వాత చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనం మంచి చేస్తే రూతులాగా మంచి చేసామనుకోండి, మంచి విత్తనం మనం వేస్తే మంచి పంటనే మనం కోస్తాం. దావీదులాగా మంచి విత్తనాన్ని మనం వేసామనుకోండి, దావీదులాగా నిర్దోషంగా ఉన్నామనుకోండి, తప్పకుండా దావీదుని దీవించినట్టుగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం అక్కడ కూడా 2-3 వచనాలు మనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో చూస్తూ ఉంటే అందులో 5, 6, 7 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఇక్కడ దావీదు యాబేష్ గిలాదు వారికి ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. సౌలు చనిపోయాడంట. చనిపోతే ఫిలిష్తీయులు దాగోను గుడిలో వేలాడగట్టారనమాట. ఆ తల మొండాన్ని వేలాడగట్టారు. తల తీసుకెళ్ళి మొత్తం ఆ ఫిలిష్తీయుల దేశంలో అందరికీ చూపించారు, వాళ్ళ ప్రతాపాన్ని చూపించారు. అలాంటి పరిస్థితుల మధ్యలో యాబేష్ గిలాదు వారు అనే గోత్రం వాళ్ళు వెళ్ళి సౌలు యొక్క మొండాన్ని తీసుకుని వచ్చి, మా రాజు కదా, ఒకప్పుడు మమ్మల్ని ఏలునోడు కదా, అయ్యో ఇలాగ వేలాడగట్టేశారే అని బాధపడిన వారే కనికరపడి వాళ్ళని తీసుకుని వచ్చి ఆ మొండాన్ని పాతి పెట్టారంట. ఈ విషయం దావీదుకు తెలిసిందంట. అప్పటికే రాజుగా దేవుడు అభిషేకించాడు గనుక దావీదుకు తెలిసి వాళ్ళందరినీ పిలిచి అంటాడు, నా శత్రువైన సౌలుని మీరు ఇలా ఎందుకు చేశారు అని వారిని తిట్టలేదు. కానీ దావీదు స్వభావం చూడండి, దావీదు మంచితనం చూడండి. నిజమే, ఒకప్పుడు మనకి రాజుగా ఉన్నాడు కదా, ఒకప్పుడు మనకి ఎంతో మేలు చేశాడు కదా, కాబట్టి ఇప్పుడు మీరు అంత మంచి పని చేశారు కదా. ఆ వార్త విని ఏమంటాడంటే చూడండి, 6వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేస్తాను. కాబట్టి మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, ప్రత్యుపకారం మీకు చేస్తాను అని దావీదు వాళ్ళకి ప్రత్యుపకారం చేసినట్లుగా వాళ్ళని ధైర్యపరుస్తూ, ధైర్యంగా ఉండండి, నేను రాజునయ్యాను కదా, మీ సంగతి నేను చూస్తా, మీ వంశాన్ని నేను చూస్తా, మీ పద్ధతులను నేను చూస్తా, మీకు ఏమైనా లోట్లు ఉంటే నాకు చెప్పండి, అన్ని విషయాలు నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన శవం పట్ల కూడా ఎంత జాగ్రత్త చూపించారో. ఏమండి మనం అనుకోవచ్చు, సౌలు ఉంటే అప్పుడు హెల్ప్ చేయడం అంటే అది వేరే విషయం. సౌలు చూస్తాడు కాబట్టి, రాజుగారు కాబట్టి అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మమ్మల్ని చూస్తాడు అనుకోవచ్చు. కానీ యాబేష్ గిలాదు వారు చూడండి, వాళ్ళు అసలు ఎంత మంచి మనసుతో, ఇప్పుడు సౌలు బ్రతికిలేడు, అతను బ్రతికిలేడు కదా మనకెందుకు అని వాళ్ళు వదిలేయలేదు. కానీ వాళ్ళు చక్కగా వెళ్ళి, మా రాజు కదా, మా రాజు ఇలాగా అక్కడ వేలాడబడడం ఏంటి, తీసుకొచ్చి వాళ్ళు చక్కగా సమాధి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చేసిన పనికంట, యాబేష్ గిలాదు వారు చేసిన ఆ పనికి దావీదు ప్రత్యుపకారం చేసినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మన పరమ దావీదు దేవుడు మనకి కూడా ప్రత్యుపకారాన్ని చేస్తాడు. చచ్చిన వారికి అలాగే బ్రతికి ఉన్న వారికి మనం మేలు చేయగలిగితే, ఈ రోజున మనం మేలు చేయగలిగితే దేవుడు మనల్ని కూడా కనికరించి మనకి ప్రత్యుపకారం చేసి ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. రాహాబు మనకు తెలుసు కదా, ఏమండి, యెహోషువ పంపిన వేగుల వారిని తను దాచిందంట, ప్రాణాలకి తెగించి దాచింది. తర్వాత ఎరుకో కోట గోడలు పడిపోయినప్పుడు దేవుడు రాహాబు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనకందరికీ తెలుసు. ఈ రోజున మనం ఏం చేస్తామో, ఏ పని చేస్తామో, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేవుడు తీర్పులోనికి తెస్తాడని లేఖనం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ చాలా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాన్ని ఆయన చెప్తారు. ఏమని చెప్తారంటే చూడండి ఒక్కసారి, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని చాలా ఘంటాపదంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. అవి మన దేహముతో జరిగించిన పనులు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఏమంటే మనందరము కూడా ఏదో ఒక రోజున క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడి వాటి ఫలమును, మీరు అండర్లైన్ చేసుకోండి, వాటి ఫలమును ప్రతివాడు వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మనం ప్రతిఫలాన్ని పొందాల్సిందే. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఆయన పరమ న్యాయాధిపతిగా ఆసీనుడైండి మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. అంత మాత్రమే కాదు, భయము కలిగి పాపము చేయకుండా మనం ప్రతిదీ కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పని, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం ఆలోచించే ప్రతి తలంపు, లేకపోతే ప్రతి మాట, ఏమండి, ప్రతి ప్రవర్తన కూడా, ప్రతి ఒక్కరి ప్రవర్తన కూడా దేవునికి భయపడి మనం ప్రవర్తించగలిగితే తప్పకుండా మనం మంచి ప్రతిఫలాన్ని పొందుతాము అనే విషయం ఈ రోజున మనకు అర్థమవుతుంది. ఏమండి, ఈ లోకంలో దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, పరలోకం వెళ్ళాక కూడా ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము ఒక్కసారి చూస్తారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 ఆ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 10వ అధ్యాయంలో 41, 42 నేను చదువుతున్నాను. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు ప్రభువే అందరితో చెబుతూ ఉన్నారు. శిష్యుడని ఎవరైతే, దైవజనుడని ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో ఆ చన్నీళ్ళకు కూడా దేవుడు ఫలాన్ని ఇస్తాడట. ఏమంటే ప్రవక్త అని ఎవరైతే ప్రవక్తను చేర్చుకుంటారో ఆ ప్రవక్త ఫలాన్ని కూడా పొందుతారంట. షూనేమీరాలు ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది, మనకందరికీ తెలుసు. ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది, దేవుడు ఆమె చేసింది చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఏమంటే షూనేమీరాలను తన భర్తను జ్ఞాపకం చేసుకొని దేవుడు గర్భాన్ని తెరిచి ఒక మంచి బిడ్డను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మనం ఇచ్చే గిన్నెడు చన్నీళ్ళకు కూడా దేవుడు లెక్క చూస్తాడన్నమాట. ఏమంటే మనం పెట్టే కొంచెం భోజనానికి కూడా దేవుడు లెక్క చూస్తాడన్నమాట ఈ రోజున. కాబట్టి మనం చేసేటప్పుడు, మనం అందరికీ హెల్ప్ చేసేటప్పుడు నిర్దోషమైన మనస్సుతో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని భయముతో మనం చేయగలిగితే తప్పకుండా ప్రతిఫలాన్ని మనం పొందుతాము అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి మన చేతుల నిర్దోషత్వాన్ని చూచి, అలాగే మన నీతిని చూచి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు దావీదును చూశాడు,
దావీదుకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, అలాగే షూనేమీరాలను చూశాడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అదోని బెజకును చూశాడు, ప్రతిఫలాన్ని ఇచ్చాడు. యాబేష్ గిలాదు వారు చేసిన పని చూశాడు, దేవుడు దావీదును ప్రేరేపించి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. రూతు చేసినది, తన కుటుంబానికి ఏం చేసిందో అవన్నీ చూశాడు. చూసి దేవుడు ప్రతిఫలాన్ని బోయజు ద్వారా ఇచ్చాడు. మన పరమ బోయజు ఆయనే కదా, ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అవన్నీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు గనుక వాటి ఫలాన్ని మనం పొందుతాము గనుక మన ఉదయంలో లేచింది మొదలు సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పని, మనం చూసే ప్రతిదీ, మనం మాట్లాడే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉండేలాగా, నిర్దోషంగా ఉండేలాగా, దేవుడు మెచ్చుకునేలాగా ఉండేలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన, నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడవని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు వలె నిర్దోషంగా యథార్థంగా ఉండడానికి నాయన ఆ ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఎన్నో పోరాటాల మధ్యలో కూడా, సమస్యల మధ్యలో కూడా తన నిర్దోషత్వాన్ని, యథార్థతను తను పోగొట్టుకోలేదయ్యా. మాకు కూడా అలాంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. షూనేమీరాలు, రూతును, ఇలాగా యాబేష్ గిలాదు వారు వీరందరినీ మా మధ్య పెట్టినందుకు వందనాలు. ప్రవక్త అని ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వాటి ఫలాన్ని పోగొట్టుకోరు అని మీరు చెప్పారు కదా. ప్రతి దానికి కూడా మేము ఇచ్చే గ్లాసుడు చన్నీళ్ళకు కూడా నాయన నువ్వు లెక్క అప్పగిస్తావు తండ్రి. ఈ రోజున భయముతో తండ్రి సణుక్కోకుండా, విసుక్కోకుండా ప్రతిదీ మేము చేయడానికి మాకందరికీ సహాయం చేయము. రూతు ఏ పొలంలో పనికెత్తగా వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా చేసావయ్యా. తను ఎంత కష్టపడిందో మీరు చూశారు, తన అత్తకి ఏం చేసిందో అవన్నీ మీరు చూసారయ్యా. దేవా, మేము చేసిన ప్రతీదీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిఫలం ఇచ్చేది మీరు మాత్రమే. మనుషుల ద్వారా మనుషులను ప్రేరేపించి ఆ కార్యాలు జరిగించేది మీరు మాత్రమే. నువ్వు చూస్తున్నావన్న భయముతో మా జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరే కృప చూపించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని పేరు పేరున దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. భయముతో నాయన మంచిగా ప్రవర్తించడానికి నీ భయము వారిని ఏలునట్లుగా సహాయము చేయము తండ్రి. నాయన ఈరోజు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. ప్రతి పనిని సఫలం చేయండి నాయన. దేవా, నీ కృపకు అప్పగించుకుంటూ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారేమో, హాస్పిటల్లో ఉన్నారేమో, దేవా కనికరించండి నాయన. తండ్రి బలహీనతలో ఉన్నారేమో, మీరు ముట్టి స్వస్థపరచుము. సంపూర్ణమైన విడుదల యేసు నామంలో ప్రకటిస్తూ ఉన్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. నీ దాసుని కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చూడబోయే వారిని కూడా పేరు పేరున దీవించుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. మనం ఏం చేస్తామో ప్రతి చిన్నదానికి చాలాసార్లు అనుకుంటాం, ఇంత మంచి చేశారు నాకు ఎవరు చేయట్లేదు అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజున ప్రతిఫలాన్ని వారి ద్వారా పొందలేకపోయినా దేవుడు మరొకరి ద్వారా ఆ ప్రతిఫలాన్ని పొందేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి భయముతో, వణుకుతో మన రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ పాపము లేకుండా నిర్దోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. మీరు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు దీవించబడుతూ ఉంటే కామెంట్ పెట్టండి. చాలామంది తర్వాత కూడా చూసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, దేవుడు మాతో మాట్లాడాడని. మీరు కూడా కామెంట్ చేయండి, తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తద్వారా మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. ఇది ఆగిపోకుండా సాగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే మళ్ళా రేపు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.